తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో 9th జనరేషన్ సాంప్రదాయ మూలికా వైద్యులు ఎస్కే రసూల్ గారు మనతో పాటు ఉన్నారు. సో హార్ట్ అటాక్స్ గురించి మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. సో హార్ట్ అటాక్స్ గురించి మాట్లాడితే చాలా వరకు మనం చూసే ఉంటాం, చాలా న్యూసెస్లో చూస్తున్నాం. చిన్న పిల్లలు డాన్స్ వేస్తే హార్ట్ అటాక్ వచ్చిందని, చదువుకుంటూ ఉంటే హార్ట్ అటాక్ వచ్చిందని. ఈవెన్ నా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్ తమ్ముడు కూడా స్పోర్ట్స్ అనమాట, అబ్బాయి పరిగెడుతూ ఉన్నాడు, వామప్ చేస్తున్నాడు, వామప్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అప్పటికప్పుడు. సో అసలు ఎందుకు ఇంత చిన్న పిల్లలు, మరి వాడు ఏమైనా లావుగా ఉన్నాడు, ఎక్కువ లావుగా ఉన్నాడు అందుకే అయింది అనుకుందామంటే చాలా సన్నగా ఉంటాడు అబ్బాయి, అయినా సరే హార్ట్ అటాక్ వచ్చింది. మంచి యాక్టివ్ పర్సన్, అంటే శ్రమ కూడా లేదు అనుకోవడానికి, గేమ్స్ ఆడతాడు, మంచి టైంకి ఫుడ్ తింటాడు, హెల్దీగా ఉండేవాడు. సడన్గా అలా రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? చక్కటి ప్రశ్న అడిగారు. ఇక్కడ శ్వాస మనం ఎట్లా తీసుకుంటున్నాం, ఏమి తింటున్నాం, ఎన్ని నిద్రపోతున్నాం, మనం ఎందుకు ఈ మధ్య ఈత రావడం లేదు, స్విమ్మింగ్ చేయటం లేదు, ఎందుకు మనం వాకింగ్ చేయట్లేదు, ఇట్లా ఆలోచన చేస్తే శరీరం సోమరితనం. అబ్బాయి రన్నింగ్ చేస్తూ అప్పుడు రన్నింగ్ చేస్తున్నాడు, గతంలో ఆయన పరిస్థితి ఏమి, ఎన్నింటికి నిద్రపోతున్నాడు, ఎందుకు నిద్ర లేస్తున్నాడు, ఏ ఆహారం తీసుకుంటున్నాడు. చెప్పేది ఒకటి, రాత్రిలో శీతల పానీయాలు తీసుకుంటే కఫం పెరిగి, ఆ కఫం పిత్తంలో చేరి, ఆ పిత్తం వాతంలో చేరి, ఈ వాతం పెరిగి మళ్ళా పిత్తంలో చేరిందంటే ఏదో స్ట్రక్ చేస్తుంది, రక్తాన్ని ఆపుతుంది. ఎప్పుడు రక్తం అయిందంటే అటు వచ్చేస్తుంది. అందుకే చెప్పేది ఒకటే, కర్ణుడు లేని భారతం లేదు, కరివేపాకు లేని సాంబారు లేదు. కరివేపాకు ఆహారంలో పక్కన పడేయకుండా ఈ కరివేపాకు కూడా ఆహారంలో తినండి. మీకు గుండెకు సంబంధించిన సమస్యలు, లంగ్స్ అంటే ఊపిరితిత్తుల సమస్యలు మీకు రావు. ఓకే. సో అంటే అనుకుంటూ ఉంటారు కదా, ఇలాగా మీరు అన్నారు ఇందాక టాపిక్లో కూడా ఏంటంటే శ్రమ ఇంపార్టెంట్, శ్రమ చేస్తే మనం బాడీ అలుస్తుంది, సో ఏమైనా హెల్దీగా ఉంటామని చెప్పారు. కేవలం ఒకటి మాత్రమే కాదు కదా, సో శ్రమ చేస్తే ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఉండకూడదు, లేట్గా పడుకోవడం. సో నేను శ్రమ చేశాను కదా, ఇప్పుడు లేట్గా పడుకున్నా కూడా నాకేం ప్రాబ్లం రాదు అనే రూల్ లేదు. సో అన్ని ఈక్వల్గా ఉండాలంటారు. ఈక్వల్గా ఉండాలి. ఈ దేహం కదా, కృషితో నార్గు దుర్భిక్షతే. మనం కృషి చేయండి ఎలా పొందగలం. ఒక రన్నింగ్, ఒక అబ్బాయి వచ్చాడు, కర్నూలు అబ్బాయి, రన్నింగ్ చేస్తా చివరి 4 మీటర్లు ఫెయిల్ అవుతున్నాడు. నా దగ్గరకు వచ్చి ఏడ్చాడు. ఫేస్బుక్ చాలా వైరల్ అయింది. ఆయన్ని పిలిచి ఏదో ఒక మంచి అశ్వగంధ చూర్ణం ఆ అబ్బాయి తయారు చేసుకొని నాకు తీసుకెళ్ళాడు. 2 నెలలు వాడి రన్నింగ్ కొట్టాడు. అటువంటి అద్భుతమైన మూలికలు ఉన్నాయి ఈ భూమాత గర్భంలో. అవన్నీ వాడక కదమ్మా ఈ రోగాలు వస్తూ ఉండేది. ఎన్ని సమస్యలు తెచ్చిపెట్టుకుంటాను ఈరోజు. సో మరి హార్ట్ అటాక్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే రాకుండా ఉంది. మీ దగ్గర ఎలాంటి మూలికలు ఉన్నాయి? సో ఎలాంటి ఆయుర్వేదం చిట్కా చెప్తారు? మన వంటిట్లో ఉన్న వాటిలో ఉన్నాయి. ఏం చేయాలి మనం? వంటింటి గురించి మనం మాట్లాడుకుందాం. కరివేపాకు తీసుకోవాలి, ఒక పట్టడి కరివేపాకు ముక్కలుగా చేసి బాగా మరిగించి ఆ కషాయాన్ని కాస్త బెల్లం వేసుకొని రాత్రిలో ఎవరిని మాట్లాడకుండా కొద్ది కొద్దిగా తాగండి. తాగి నిద్రపోండి. మీకు స్ట్రక్చర్ పైన పోతాడు. ఇంకా స్ట్రక్చర్ పైన తీసుకెళ్ళి ఆపరేషన్ థియేటర్లోకి అట్లా వ్యక్తికి నాకు రెఫర్ చేయండి, పంపించండి, నా దగ్గర పంపించండి. నేను 3 రోజులు పెట్టుకొని ఆయనకి సమస్య లేకుండా నేను చేసి చూపిస్తాను. కరివేపాకు కొట్టకి ఏమీ ఇవ్వను, మళ్ళా కరివేపాకు మీతోనే తెప్పిస్తాను, మీతోనే దాన్ని చితగొట్టిస్తాను, రోట్లో మీతోనే కషాయం పెట్టిస్తాను, మీతోనే తాపుతా, కానీ రిజల్ట్ నా ముందర వస్తుంది. అదే మీ ఇంటికి చేసుకుని అక్కడే మీకు వస్తుంది కరివేపాకే. ఓకే, మీరు చెప్పింది బాగానే ఉంది. ఇప్పుడు సీరియస్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు కూడా కరివేపాకు ఈ బెల్లంలో చేసిన వాటర్ని కషాయంగా ఇస్తే తగ్గిపోతుంది అంటున్నారు. ఇప్పుడు డైలీ మీరు అన్నట్లు ప్రతి ఒక్క కూరలో ఈవెన్ సాంబార్లో అయినా సరే, రసంలో అయినా సరే కరివేపాకు లేని కూర అనేది అసలు ఉండదు. బట్ మనం ఏదో ఒక రూపంలో అయితే కరివేపాకు తీసుకుంటున్నాం కదా, మరి ఎందుకు వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్? అంటే తీసుకోవట్లేదు కదా, పక్కన పారేస్తున్నాం దాన్ని. తినేవాళ్ళు కూడా ఉంటారు, తినేవాళ్ళు కూడా వస్తున్నాయి కదా. మరి ఏం చేయాలి? చాలా మంది కరివేపాకు పొడితో రైస్ తింటూ ఉంటారు కదా. అద్భుతం, తినొచ్చు. ఎల్లిపాయ కారం తినండి. చెమట పుట్టాల కాస్త తిన్న తర్వాత శరీర దేహంలో ముఖంకి ఒళ్ళుకు చెమట పుట్టితే ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఆ వేడికి ఎప్పుడైతే ఈ తాపాగ్ని లాంటి ఆహారం లోపలికి వెళుతుందో, వేడిన్నంలో కరివేపాకు పౌడర్ కానీ ఎల్లిపాయ కారం కానీ తీసుకుంటే ఆ చెమట షాల్ట్ బయటకు వచ్చేస్తుంది. ఆ చెమట, ఆ ఉప్పుతో చేరిన చెమట ఆటోమేటిక్గా మనకి శ్వాస పైన
మంచి గాలి పీల్చుకుంటే దమ్ము వస్తుంది, లేకుంటే అంత శ్వాస తీసుకోలేడు హార్ట్ పేషెంట్. ఇది ఒకటి కరివేపాకు. ఇది దొరకలేదు, ఇంకా కండిషన్ సీరియస్ ఉంది. తెల్ల మద్దిక చెక్క కషాయం, ఏంటిది సార్? ఆ చెట్టు పేరు తెల్ల మద్దిక చెట్టు అంటారు. సంస్కృతంలో అర్జున, ఓ దాన్ని వైద్యనాథ్ కంపెనీ అసలు అర్జునారిష్ట కషాయం తెచ్చుకొని తాగండి. 200 ఒక బాటల్, 1 నెల వస్తుంది. రాదు, మీ హార్ట్ రాదు మళ్ళా. మ్మ్. చాలా ఉన్నాయమ్మా ఆయుర్వేదంలో, కాబట్టి చెప్పేవాళ్ళు లేరు, ఆచరించక రెడీగా ఉన్నారు పాపం, మ్మ్. మ్మ్. దినస్థితిలో ఉన్నారు. మ్మ్. తెల్ల మద్దిక చెట్టు చెక్కను తీసి ఎండించి దంచి గోరువెచ్చని 1 స్పూన్ వేసుకొని 10 రోజులు తాగండి. మీకు ఎటువంటి చెక్ చేసుకోండి, వాడు ఈసీ చెక్ చేస్తాడు, ఎంజియోగ్రామ్ చేయల్లా, మ్మ్. మ్మ్. త్వరగా చూసుకో అన్న వ్యక్తి కూడా సంవత్సరాల పొడవుకు హ్యాపీగా ఉన్నారు నా చిన్న చిన్న చిట్కాలతోని. మ్మ్. మ్మ్. ఈ రోజు ఉన్నాయమ్మా, ముందు ఎక్కడున్నాయి అని అప్పట్లో ఉండేది కానీ ఇంత నాలెడ్జ్ లేకపోవడంతో, ఇంతమంది చెప్పేవాళ్ళు ఎవరు లేక కనిపించలేదు, వినిపించలేదు. నాలెడ్జ్ ఉంది, కాకపోతే శ్రమ బాగుంది శరీరానికి. మ్మ్. నాగులు పట్టుకుని దున్నేవారు, లేదా సైకిల్లో ఏదో తిరిగి అమ్మేవారు, లేదా నెత్తిన గంపలు పెట్టుకుని తిరిగేవారు. శ్రమ ఉంది. ఈరోజు ఆశతో పనిచేసే మనుషులు ఎక్కువైపోయినారు కాబట్టి రోగాలు వస్తున్నాయి. ఆకలితో పనిచేసే కాలం లేదు. మ్మ్. ఆకలితో చేసేవాళ్ళు వెళ్ళిపోయారు, ఆశతో పనిచేసే వాళ్ళు ఎక్కువైనారు. అందుకే ఈ రోగాలు కూడా, ఆ ఆహారం కూడా అట్లే. ఇంటి నుంచి క్యారియర్ తీసుకుపోతే నామూషి, ఒక ఫోన్ కొడితే ప్యాకేజ్ వస్తుంది, తింటాడు, ఆ రాత్రికో పొద్దునకో హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. మ్మ్. నేను చెప్పేది ఒక్కటే ఛానల్ ద్వారా, తెల్ల మద్దిక చెక్క కషాయాన్ని పల్లె వాతావరణంలో వాడండి. సిటీల్లో మీకు దొరకదు కాబట్టి అంగిట్లో కూడా దొరుకుతుంది తెల్ల మద్దిక చెక్క మ్మ్. చూర్ణం, లేదా అర్జునారిష్ట చూర్ణం. అర్జునారిష్ట టానికులు దొరుకుతాయి, అర్జునారిష్ట పౌడర్ దొరుకుతుంది. అది ఏది వద్దనుకుంటే వంటింటి దొరికే కరివేపాకు మాత్రమే వాడితే చాలమ్మా. హార్ట్కు సంబంధ రోగాలు ఏవి రావు. మ్మ్. ఇది నా అనుభవం. మ్మ్. సో ఈ కషాయం ఏ టైంలో తీసుకోవాలి సార్? ఎలా తీసుకోవాలి? పొద్దున్నే ఎంటీ స్టమక్ తీసుకోవచ్చు, మ్మ్. రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోవచ్చమ్మా. ఓకే, డైలీ 2 టైమ్స్ 2 టైమ్స్ తీసుకోవాలి. అరకప్పు. ఓకే, అంటే ఎవ్రీడే ఇట్లా ఇంకా కంటిన్యూ చేస్తూనే 20 ఉండాలా days. లైఫ్ లాంగ్? 20 20 days, డేస్ 21 దినం చాలు. చాలు. ఓకే, అద్భుతం. దాని తర్వాత ఏం అవసరం అవసరం లేదు. సో ఇది తీసుకుంటున్నప్పుడు ఏంటంటే మనం జంక్ ఫుడ్కి, కొంచెం దూరంగా బ్యాడ్ ఉండాలి. ఫుడ్కి దూరంగా దూరంగా ఉండాలి, ఉండాలి. మెయింటైన్ చేస్తూ ఉండాలి, లైఫ్ స్టైల్ అంతే. చేంజెస్ చేసుకుంటూ అంతే ఉండాలి. సో మీరు అన్నట్లు శ్రమ లేదు అని లేదు, కానీ శ్రమ ఉంది, కానీ అప్పుడు రూపం వేరే, ఇప్పుడు రూపం వేరే నిజం. ఉంది. టెక్నాలజీ పెరిగింది వేరే. ఈరోజు. కానీ అప్పుడు మొత్తం బాడీతో శ్రమ చేసేవాళ్ళు, ఇప్పుడు బ్రెయిన్ తో శ్రమ చేయాల్సి అంతే వస్తుంది. కదమ్మా, అంతే. సో అది కూడా శ్రమే కదా సార్ మరి? సరే కదా మరి. మరి ఎందుకు ఈ ప్రాబ్లమ్? కానీ శరీరం కదలట్లేదు కదా, కదిలితే కదా బ్రెయిన్ అవయవం. షార్ప్ అవుతుందేమో కానీ బాడీ షార్ప్ అవ్వట్లేదు అంటారా? అందుకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు 54 కళ్ళజోడు పెట్టాను, ఇప్పుడు ఈత కొడతా, దాదాపు గంటలు ఈత అన్నం కర్ర తిప్పుతా. ఎందుకు? నేను ప్రకృతిపై ఆధారపడుతున్నా. అందరూ పడాలనే చెప్పేది. సిటీల్లో అవకాశం లేదు, రన్ చేయండి, సైకిల్ తొక్కండి. ఇంకా తిరగలేరు, కిడ్నాప్లు గొడవలు ఉంటాయి. ఇంట్లో అది పెట్టుకోది ఉంది కదా, ఎక్సర్సైజ్ సైకిల్ దాని మీద తొక్కండి, కీళ్ళు నడుము తిరుగుతుంది బాగా. వ్యాయామం లేదమ్మా, వ్యాయామం అవసరం, దేహ దృఢత్వానికి వ్యాయామం అవసరం. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీకు కూడా ఇలాంటి మీ చుట్టుపక్కల ఉన్న వారికైనా సరే ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుంది. వాళ్ళలో ఏమైనా మీరు ఇలాంటి మార్పులు, చేర్పులు, లక్షణాలు గమనిస్తే ఈ వీడియోని షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇలాంటి కరివేపాకు అలాగే తాటి బెల్లం ఈ రెండింటిని మిక్స్ చేసుకొని వాటర్లో, అది కూడా గోరువెచ్చగా తాగడం వల్ల చాలా హెల్దీగా ఉండొచ్చు, హార్ట్ అటాక్స్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో మంచి యూస్ఫుల్ టిప్ చెప్పారు గురువుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళకి యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే షేర్ చేయండి. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.